సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీదేవి నారాయణి నమోస్తుతే. రక్షాబంధనము, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి, ఈ మూడు పండుగలు వినగానే మనకి శ్రవణ మాసంలో పౌర్ణమి రోజు గుర్తుకొస్తుంది. శ్రవణ మాసంలో సూర్యోదయ సమయంలో పౌర్ణమి ఘడియలు ఉంటే ఆ రోజు రక్షాబంధనము, జంధ్యాల పౌర్ణమి మరియు హయగ్రీవ జయంతి. ఈ యొక్క రక్షాబంధనము అనేది మనకి పురాణ గాథల నుంచి వస్తుంది. ఒక కుటుంబంలో సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, ఈ యొక్క సోదర సోదరీమణుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, త్యాగాలు, సహాయ సహకారాలు, రక్షణ పొందడం ఒకరికొకరు అనేది ఒక ప్రత్యేకమైనది. ఈ విధంగా ఈ యొక్క సోదర సోదరీమణుల యొక్క పండుగైనటువంటి రక్షాబంధనానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీటి గురించి మనం కొంత పురాణ కథల్లోకి క్లుప్తంగా వెళ్తే, ఒకరోజు శ్రీకృష్ణుడు తన యొక్క కుడి చేతికి చిన్న గాయం జరిగితే ద్రౌపది తన యొక్క చీరగొంగును చింపి కట్టుకట్టడం, దాని తర్వాత కురుసభలో ద్రౌపది వస్త్రాపరణ ఘట్టంలో ఈ యొక్క వస్త్రాన్ని అక్షయంగా శ్రీకృష్ణుడు చేయడం జరుగుతుంది. అంతేకాక కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల్ని నాశనం చేయడం వరకు వెళుతుంది. అంటే దీని అర్థము మనకి చెల్లెలు చేసిన చిన్న సహాయానికి సోదరుడు ఎంత రక్షణగా ఉంటాడనేది మనకి తెలుస్తుంది. అలాగే శ్రీకృష్ణుని యొక్క మరొక సోదరి సుభద్రకి అర్జునుని గురించి గుణగణాలను గురించి వర్ణించడం, నచ్చజెప్పడం చేసి అప్పుడు వివాహం చేయడం జరిగింది. అంతేకాక వీరాభంజుని యొక్క వీరమాతగా ప్రఖ్యాతి గావించడం జరిగింది. మరియు ఈ యొక్క రుక్మిణి అనే అన్నా చెల్లెళ్ళు ఉంటారు. రుక్మి శ్రీకృష్ణుడికి వ్యతిరేకంగా పనిచేయడం, ఇబ్బందులు కలుగజేయడం, విమర్శలు చేయడం వంటివి చేస్తూ ఉంటే ఒకనాడు శ్రీకృష్ణుడు అతనిని వధించాలనే సంకల్పంతో ముందుకు వస్తారు. అది చూసిన రుక్మిణి ఈ యొక్క తన అన్నను ఎట్లాగైనా తప్పులు మన్నించి కాపాడమని వేడుకోగా శ్రీకృష్ణుడు మన్నించడం జరుగుతుంది. ఇక్కడ మనము ఈ యొక్క చెల్లెలు తన అన్న ఎటువంటి వాడైనా రక్షించమని కోరడం అనేది ఈ యొక్క సోదర సోదరీమణుల యొక్క అనుబంధంగా చెప్పవచ్చు. అలాగే యముడు వీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు. యమున ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున తన అన్నయ్యైనటువంటి యముని వద్దకు వచ్చి ఎంతో ఆనందోత్సాహాలతో ఈ యొక్క రాఖీ కట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి మనకి ఈ యొక్క రక్షాబంధన పండుగ అనేది ఎంతో ఆనందోత్సాహాలతో కొనసాగించడం జరుగుతోంది. ఈ విధంగా మనకి ఈ పురాణ గాథలు చెప్పడం మనం చూస్తూ ఉంటాము. ఇంత అనుబంధమైనటువంటి ఆప్యాయతలు గల ఈ పండుగను మనం ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజున ఈ యొక్క మన సోదరీమణులు ముందుగానే నిర్ణయించుకొని ఆ రోజు ఉదయము సూర్యోదయానికి ముందే స్నానాదులు గావించి నిత్యకృత్యాలు చేసుకొని పూజలు ముగించుకొని ఆ తర్వాత సోదరి ఇంటికి రావడం, అన్న సోదరిని ఆహ్వానించడం, ఆ తర్వాత సోదరునికి నుదుట తిలకం దిద్ది రాఖీ కట్టి దీపారాధనతో అద్దడం, దాని తర్వాత మిఠాయిలు తినిపించడం ఎంతో ఆనందోత్సాహంగా జరుపుకుంటారు. దానికి తగ్గట్టుగా సోదరుడు కూడా
తన యొక్క చెల్లికి నూతన వస్త్రాలతో సత్కరించడం, తగిన కానుకలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అన్నా చెల్లెల యొక్క అనురాగం, ప్రేమ ఆప్యాయతలతో ఆ రోజు ఈ యొక్క రక్షాబంధన పండుగను అందరూ కలిసి భోజనాలు చేసుకొని ఎంతో ఆనందోత్సవాలతో చేసుకుంటారు. అంతేకాక ఈ యొక్క పాణిగ్రహ సమయంలో ఈ పెళ్లి కుమారుడి కుడి చేతికి, పెళ్లి కుమార్తె ఎడమ చేతికి రక్షాబంధన కడతారు. దీని అర్థం వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉండాలని. అలాగే ఉపనయన సమయంలో వటువుకి తండ్రి కుడి చేతికి ఈ యొక్క రక్షాబంధన కడతారు. ఆ రక్షాబంధన కూడా రక్షాబంధన యొక్క దేవతల యొక్క పూజలు చేసిన తర్వాతే అది కట్టడం జరుగుతుంది. అందువల్ల వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు, తండ్రి కొడుకుల యొక్క అనుబంధాలు పెరుగుతాయని చెప్పవచ్చు. పూర్వము ఈ యొక్క కన్యాదాత అయినటువంటి తండ్రి అల్లుని ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు కూడా తాగకూడదు అనే నియమం ఉండేది. అప్పుడు తండ్రి తన కుమారుణ్ణి చెల్లెల వద్దకు పంపించి చెల్లెల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడానికి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అన్న సోదర సోదరీమణుల యొక్క అనుబంధాలు తెలుస్తూ ఉంటాయి. అప్పటి నుంచి మనము ఆ యొక్క పురాణ గాథల నుంచి ఈరోజు వరకు అదే అనుబంధాలతో, అదే ప్రేమానురాగాలతో, అదే రక్షణతో మనం కొనసాగిస్తూ ఉన్నాము. ఒకసారి అన్న చెల్లెలుగా భావించిన స్త్రీని, ఆ స్త్రీకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా అన్న ఎంతటి త్యాగానికైనా వెనుకాడడు. ఇంతటి ప్రేమానురాగాలు పంచుకుంటున్న ఈ యొక్క రక్షాబంధన పండుగ రోజు ఎంతో ఆనందోత్సవాలతో జరగడం, ఇక ముందు ముందు కూడా ఇదే విధంగా జరగడం అనేది ఎంతో ఆనందదాయకం, సంతోషదాయకం. రెండవ పండుగ, అదే రోజు వచ్చే రెండవ పండుగ జంధ్యాల పౌర్ణమి. శ్రావణ మాసం పౌర్ణమి రోజున మనకి ఈ యొక్క జంధ్యాల పౌర్ణమి పండుగ చేసుకుంటాము. జంధ్యాలు పండుగ అనగానే ఒక తెలియని నూతనోత్సాహము, ఒక పవిత్ర భావన కలుగుతూ ఉంటాయి. ఒక కొత్త ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఎందువలనంటే ఈ యొక్క నూతన యజ్ఞోపవీతాన్ని ధరించడం అనేది ఎంతో భక్తిదాయకము, పవిత్రమైనదని చెప్పవచ్చు. అయితే ఆ రోజు మనము ఈ యొక్క పత్తి దారంతో ఉడికినటువంటి నూతన యజ్ఞోపవీతాన్ని మనం తెచ్చుకుని దాన్ని సరిచేసి మొదటిగా దీపారాధన వెలిగించుకొని కలశారాధనతో సంప్రోక్షణ చేసుకొని ఆచమనీయం చేసుకొని సంకల్పం చెప్పుకోవాలి. నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తున్నాను అని చెప్పి సంకల్పం చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత సిద్ధంగా చేసుకున్నటువంటి యజ్ఞోపవీతానికి గంధము, కుంకుమ, పసుపుతో పూజించి షోడశోపచారాలు చేసి ఆ తర్వాత మనము ప్రజాపతి యత్సహజం పవిత్రం కూర్స్వాన సూత్రోద్భవ బ్రహ్మసూత్రం బ్రహ్మత్వ సిద్ధ్యైచ యశః ప్రకాశం వ్రతస్య సిద్ధిం కురు బ్రహ్మసూత్రం అని పూజిస్తూ ఆ యజ్ఞోపవీతాన్ని చేతను పెట్టుకోవాలి. పవిత్రమైన ఓ జంజమ, బ్రహ్మ సృష్టిచే ప్రతిదారం నుంచి ఆవిర్భవించినటువంటి నిన్ను నేను ఆరాధిస్తున్నాను. మీరు మాకు వ్రతసిద్ధిని, తేజస్సును, బలమును, ఆయుష్ను కలుగజేయమని ప్రార్థించి పూజించి తర్వాత యజ్ఞోపవీతమసి యజ్ఞస్పత్య యజ్ఞోపవీతేనో పహ్యానిం, యజ్ఞం యొక్క పవిత్రతను ప్రతిజ్ఞాపూర్వకమైనటువంటి జంజమును ధరించుచున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత చెప్పుకున్న తర్వాత కేశవాది నామాలను మనం ఆచమనం చేసి ఒక యజ్ఞోపవీత ముడిని తీసుకోవాలి. దాంట్లో ఒక్కొక్క దానిలో 9 దేవతలు ఉంటారు. అట్లా 3 ముళ్ళు దాంట్లో 27 దేవతలు ఉంటారు. ఒక ముడి ఉన్నటువంటి యజ్ఞోపవీతము బ్రహ్మచారికి, అలాగే 2 ముడులు ఉన్న యజ్ఞోపవీతాన్ని గృహస్థాశ్రమ వారికి, అలాగే 3వది మనకి ఉత్తరీయంగాను ఉపయోగిస్తుంది. కాబట్టి 3 ముళ్ళు
ఉన్న యజ్ఞోపవీతాన్ని తీసుకుని ధరించవచ్చు, లేదా 5 ముళ్ళు ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని కూడా మనం ధరించవచ్చు. అయితే ఈ యొక్క యజ్ఞోపవీతానికి 3 ముళ్ళు ఉన్న 3 పోగులకు 27 మంది అధిదేవతలు ఉంటారు. ఈ 27 మంది అధిదేవతలు మనకి ఈ యొక్క గాయత్రి మంత్రం యొక్క మంత్రంలో ఉన్నటువంటి స్థూల పదాలైనటువంటి 24 అక్షరాలు ఉంటాయి. కాబట్టి ఈ 24 అక్షరాలని మనము వేద సంఖ్య అయినటువంటి 4తో హెచ్చిస్తే మనకి 96 వస్తుంది. అలాగే బ్రహ్మ సృష్టించినటువంటి కాలమానం కూడా మనకి ఈ యొక్క 96 సంఖ్య వస్తుంది. ఎందువలనంటే మనకి తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్వాలు 25, అలాగే మనకి వేదాలు 4, గుణాలు 3, అలాగే కాలాలు 3, మాసాలు 12. ఇవన్నీ కలిపితే మనకి వచ్చే సంఖ్య 96. ఇంతటి పవిత్రమైనటువంటి గూఢార్థం ఉంది. కాబట్టి ఈ యొక్క గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఆపాదించడం జరిగింది. ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని ధరించడం అనేది ఎంతో ఆనందదాయకము, పవిత్రమైనది. ఈ విధంగా ఈ యొక్క 3 ముడులు ఉన్న యజ్ఞోపవీతాలను తీసుకుని మొదటి యజ్ఞోపవీతాన్ని తీసుకుని ఆచమనీయం చేసి శ్రోత స్మార్త నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని మొదటిగా బ్రహ్మచారి యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని చెప్పుకొని మొదటి ముడి ఉన్నటువంటి పోగును ధరించాలి. తర్వాత మళ్ళా ఆచమనీయం చేసి రెండవ ముడి ఉన్నటువంటి పోగును తీసుకుని గృహస్థాశ్రమ యోగ్యతా సిద్ధ్యర్థం అని మనం ఈ యొక్క రెండవ పోగు ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని తీసుకుని ధరించాలి. అలాగే మూడవ దాన్ని మనం ఉత్తరీయ అర్థం మూడవ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని ఆచమనం చెప్పుకున్న తర్వాత ధరించాలి. ఈ విధంగా మూడింటికి 3 సార్లు ఆచమనీయం చేసుకుని ధరించాలి. ధరించిన తర్వాత పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించాలి. ఆ విసర్జించే సందర్భంలో మనకి జీర్ణ యజ్ఞోపవీతాన్ని శిరోమార్గేణ సంచదేత్ అంటే యజ్ఞోపవీతాన్ని మనం ఎలా ధరిస్తున్నామో అలాగే తీయాలి తప్ప క్రింద నుంచి తీయకూడదు. చాలామందిలో ఈ యొక్క అపోహ ఉంది. కొంతమంది కింద నుంచి తీస్తున్నారు. అది కొంత పొరపాటుని అనిపిస్తుంది. తీసిన తర్వాత తొలగించినప్పుడు ఈ విధంగా తీయాలి. పవిత్రమంతం మది జీర్ణవంతం వేదాంత నిత్యం పరబ్రహ్మ సూత్రం ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం విస్తృజస్తు తేజ అనే మంత్రం చెప్పుకుంటూ ఈ యొక్క పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించాలి. ఈ విసర్జించినప్పుడు మనం ఎక్కడో ఒక చోట పెట్టేయడం కాకుండా పవిత్రమైన స్థలాల్లో పెట్టాలి. దేవుని వద్ద కానీ, లేకపోతే ఈ యొక్క రావి చెట్టు మీద కానీ, ఇంటి కప్పుపై కానీ అలా పవిత్రమైనటువంటి స్థలాల్లో మాత్రమే పెట్టాలి. దాని తర్వాత మనము నూతన యజ్ఞోపవీతాన్ని ముగించిన తర్వాత మనము కనీసం 10 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించడం, దాని తర్వాత కొనసాగింపుగా సంధ్యావందనం చేయడం అనేది ఈ యొక్క మనము జంధ్యాల పౌర్ణమి రోజున ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయము. అలా ఈ యొక్క యజ్ఞోపవీతాన్ని ధరించిన తర్వాత మనము మంత్రము చెప్పుకున్న తర్వాత ఆ తర్వాత సంధ్యావందనం చేసిన తర్వాత మనము కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ యజ్ఞోపవీతాన్ని మనము ఎంతో పవిత్రంగా చూడాలి. కాబట్టి మైల కానీ తాకరాన్ని వాళ్ళని తాకినప్పుడు కానీ, అలాగే సంగమకారంలో కానీ, అలాగే క్షౌరం చేయించుకునేటప్పుడు కానీ మనము చిటికిన వేలికి ధరించడం కానీ, కుడి చెవికి ధరించడం కానీ, లేకపోతే దండలాగా వేసుకోవడం కానీ ఇటువంటివి మనం చేసుకోవాలని ఎంతో గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనము ఈ యజ్ఞోపవీతాన్ని ధరించడం, దాని తర్వాత ధరించిన తర్వాత పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించడం, అలాగే దాన్ని ఎంత పవిత్రంగా చూసుకోవాలనేది విషయం తెలుసుకోవడం అన్నీ తెలుసుకుంటే అందరికీ ఎంతో శుభదాయకంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.